ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములను ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుండి ఉండెను. 2వ వచనం కూడా చదువుదాం. రాణి అయిన ఎస్తేరు ఆవరణమున నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టెను. ఈరోజు మనము 5వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వచనము వరకు ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయానికి మనము జ్ఞానము కలిగినటువంటి ఎస్తేరు అనేటటువంటి టైటిల్ తోటి ఈ యొక్క అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. జ్ఞానము గల ఎస్తేరు. మొదటిగా ఎస్తేరు యొక్క ధైర్యం మనకి ఇక్కడ కనబడుతుంది. ఎస్తేరు యొక్క ధైర్యం మొదటి వచనంలో చూడండి. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములను ధరించుకొని. మామూలుగా అయితే 3వ దినమందు అని అంటే యూదులకి మనము 4వ అధ్యాయంలో ధ్యానం చేసింది ఏంటి అని అంటే, యూదులందరూ నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని 4వ అధ్యాయంలో ఆమె ఒక లెటర్ రాసి పంపించింది. అంత మాత్రమే కాదు, యూదులు మాత్రమే కాదు, రాణినైనటువంటి నేను, నా పనికెత్తలు కూడా ఉపవాసం ఉంటాము అని ఆ రోజు అంటే 4వ అధ్యాయంలో మనం చూసాం. అయితే 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొదటి వచనం మనకి ఏం కనపడుతుంది అని అంటే, 3వ దినమందు అనేటటువంటి పదముతోటి 5వ అధ్యాయము ప్రారంభమైంది. అంటే ఉపవాసము 3 రోజులు ఉండమని చెప్పింది, కానీ 3 రోజులు నిండా కూడా ఆమె కానీయలేదు. అంటే 3 రోజులు కాకముందే 3వ దినమందే. మామూలుగా అయితే 3 రోజులు ఉపవాసం ఉండండి అని అంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత 4వ రోజు వెళ్ళుండొచ్చు అని మనం అనుకోవచ్చు మామూలుగా అయితే. కానీ మనకి 5వ అధ్యాయం ప్రారంభం మనకి ఏం కనపడుతుంది అని అంటే, 3వ రోజున అంటే ఉపవాసం ఇంకా ముగించలేదు, ఉపవాస ప్రార్థన ఇంకా ముగించలేదు, ఆమె అనలేదు. ఇదే 3వ రోజున ఈమె బయలుదేరి ఎక్కడికి వెళ్తా ఉంది? రాజభూషణములు ధరించుకొని. రాణి ఎట్లా ఉంటుంది? రాణి రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా అందంగా అలంకరించుకొని వెళ్తుంది. మనం ఇదివరకు అధ్యాయాల్లో చూస్తే 2-3 అధ్యాయాల్లో చూస్తే అహష్వేరోషు రాజుతో ఏమంటది ఎస్తేరు? రాజుగారు నన్ను 30 రోజుల నుండి పిలవలేదు. అంటే ఈ 30 రోజులు దాదాపు 1 నెల రోజులు రాజుగారు ఆమెను చూడలేదు, రాజును కూడా ఎస్తేరు చూడలేదు. కాబట్టి ఇప్పుడు రాజుగారి పిలుపు రాకముందే 30 రోజుల తర్వాత ఉపవాసం ఉన్నటువంటి 3వ రోజు తన ఆభరణములతో అలంకరించుకొని ఈమె రాజుగారి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంది. ఉపవాస ప్రార్థన ముగించక ముందే రాజుగారి దగ్గరికి వెళ్తూ ఉంది. ఎట్లా వెళ్తూ ఉంది రాజుగారి సన్నిధికి? రాజభూషణములు ధరించుకొని. అంటే ఏదో 1-2 ఆభరణాలు పెట్టుకొని కాదు. రాణి కాబట్టి ఆమెకి ఎంతో ఉంటుంది. వాటన్నిటితోటి అలంకరించుకొని రాజుగారి దగ్గరికి ఈమె బయలుదేరుతూ ఉందన్నమాట. రెండవది ఆమె యొక్క ధైర్యం చూసాం. రెండవది రాజు యొక్క దయ. రాజు యొక్క దయ. 2-3 వచనాలు చదువుదాం. రాజు యొక్క దయ. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చూడండి, 2వ అధ్యాయంలో కూడా ఏం పుట్టిందంట? దయ పుట్టింది. నిజంగా ఎవరికి దేవుని దయ
ఎస్తేరు మీద ఉంది కాబట్టి రాజుగారి దయ ఎస్తేరు మీదకి వచ్చింది. దేవుని దయ లేకపోతే అసలు రాజు దయ ఎస్తేరు మీదకి వచ్చేది కానే కాదు. చూడండి, ఎస్తేరును చూడగానే ఆయనకేం పుట్టిందంట? దయ పుట్టింది. ఆల్రెడీ దేవుని దయలో ఆమె ఉన్నది. ఆమె ధైర్యంగానే వెళ్ళుండొచ్చు రాజుగారి సన్నిధికి, కానీ మనసులో కూడా కొంత భయం ఉండొచ్చు నేను అనుకుంటాను. ఎందుకు? ఇది ప్రాణానికి సంబంధించింది. రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి బంగారపు దండము చూపకపోతే ఆమె పరిస్థితి బహుఘోరంగా ఉంటుంది, చంపబడటమే. మనసులో కూడా కొంత భయం ఉండవచ్చు. అయినప్పటికీ ధైర్యం చేసి తన ప్రజల రక్షణ కొరకు, తన రక్షణ కొరకు, తన తండ్రి రక్షణ కొరకు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె వెళ్ళినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తము చొప్పున దానిని త్రిప్పును. యెహోవా చేతిలో ఎవరి హృదయం ఉందంట? రాజు హృదయం ఉందంట. అందుకే దయ పుట్టింది ఎస్తేరు మీద. యెహోవా చేతిలో రాజు హృదయం ఉంది. నీటి కాలువలు ఎటు తిప్పితే అటు పోతాయి. అట్లానే ఆయన చిత్తము చొప్పున దానిని త్రిప్పును. నిజంగా దేవుడే రాజుగారి యొక్క మనసు మార్చివేశాడు. రాజుగారి హృదయము మారిపోయింది. ఎట్లా మారిపోయింది? ఎస్తేరు పట్ల దయ కలిగే విధముగా రాజు హృదయము మారిపోయింది. రెండవ వచనంలో రాజుగారు తన యొక్క దండాన్ని చూపాడు. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. ఇక అయిపోయింది. అక్కడికి వెళ్ళి నిలబడింది. ఇప్పుడు ఏం జరుగుతుందో కదా. ఆయన దండము చూపకపోవచ్చు, చూపొచ్చు. చూపకపోతే ఏమవుతుంది? ఆమెను ఇమీడియట్లుగా మరణ శిక్ష విధిస్తారు. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నాడు. ఈమె చక్కగా అలంకరించుకొని రాజు ఎదుట కొంత దూరంలో ఆమె నిలబడింది. నిలబడగానే సింహాసనం మీద ఉన్నటువంటి రాజు ఎస్తేరును చూశాడు. చూడగానే ఆయన దేవుడు దయ పుట్టించాడు కాబట్టి ఆయన హృదయంలో ఆ బంగారపు దండము తీసి చాచాడంట. చాచగానే ఇప్పుడు అనిపించింది, ఆహా, రాజుగారికి నా మీద ప్రేమ ఉంది. అందుకే రాణి ముందుకొచ్చి ఆ బంగారపు దండము యొక్క చివరి కొనను ముట్టింది. అంటే ఎస్తేరుకి మరణశిక్ష అనేది లేదు. మరణశిక్ష అనేది లేదు. 3వ వచనం చదువుతున్నా చూడండి. 3వ వచనం రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. చూడండి, మరణశిక్ష వస్తుందేమో అనుకున్నదేమో, కానీ ఆ కొన ముట్టిన తర్వాత రాజుగారు దండము చాపిన తర్వాత రాజుగారు అడుగుతా ఉన్నాడు, ఎస్తేరు నీకేం కావాలి? అది అడగగానే నేను అనుకుంటా ఆమె హృదయంలో ఉన్న భారం అంతా పోయిందేమో. అప్పటి వరకు ఎంతో గుండె భారంతో ఉండవచ్చు. రాజుగారు అడుగుతా ఉన్నారు, నీకేం కావాలి? రాజ్యంలో సగం మట్టుకు నేను నీకు ఇచ్చేస్తా. అంటే ఈ రాజుగారు ఎస్తేర్ని ఎంతగా ప్రేమించాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రేమించాడు కాబట్టి ఆమె పట్ల ఆయనకు దయ కలిగింది. ఆమెలో ఉన్నటువంటి ఆ భయం, ఆ వేదన, హృదయంలో ఉన్నటువంటి భారం అంతా ఒక్కసారి దిగిపోయింది. స్త్రీలంగా మన హృదయంలో కూడా ఏదైనా భారం, ఏదైనా కన్నీరు, దుఃఖము ఉన్నప్పుడు మీ భర్త గారు దగ్గరకు వచ్చి, ఏంటి అట్లా ఉన్నావు?
ఏంది మనసు బాగోలేదా, ఏమైంది అని అడిగితే ఒక భార్యగా ఎట్లా అనిపిస్తుంది? ఆయన మీద పడిపోయి, అయ్యా నాకు ఇంత కష్టం ఉంది, ఇంత బాధ ఉంది అని చెప్పుకోవాలి, ఏడవాలి అన్నంత అనిపిస్తుంది. నేను అనుకుంటా ఆ రాజుగారు తన దండము చాపగానే ఎస్తేరుకున్నటువంటి ఆ భారం అంతా దిగిపోయి ఉండొచ్చు. అప్పటి వరకు హృదయంలో ఎంతో వేదన ఉంది తన జాతి పట్ల. కొన్ని లక్షల మంది ప్రాణం పోతుంది, కన్నీరు ఉంది, ఉపవాసం ఉంది, ఆహారం లేదు, మనసంతా బాధగా ఉంది. అలాంటి టైంలో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను, ఒక భర్తగా రాజుగారు ఆమెకి ఇవ్వవలసింది ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆయనకి ఇదేమి తెలియకపోవచ్చు, ఇంకా ఎస్తేరు తన విషయం ఏమీ చెప్పలేదు. అయినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆ మాట, ఎస్తేరు నీకేం కావాలి అంటేనే సగం బాధ పోతుంది. ఒక భార్య దగ్గరకు వచ్చి నీకేమైంది, ఎందుకు ఇట్లా ఉన్నావు అని అంటే సగం బాధ పోద్ది, పలకరిస్తేనే సగం బాధ పోతుంది. ఇంకొక మాట అన్నాడు, నీకేం కావాలి మాత్రమే కాదు, రాజ్యంలో నీకు సగం కావాలా, నువ్వు అడుగు, ఏదైనా నేను నీకు ఇచ్చేస్తా. ఆ మాట అనగానే ఆమె హృదయం చాలా తేలికయ్యి ఉండవచ్చు. తర్వాత మూడవది ఎస్తేరు యొక్క మనవులు. ఎస్తేరు యొక్క మనవులు 4వ వచనం నుండి 8వ వచనం వరకు. 4వ వచనం నుండి 8వ వచనం వరకు. రాజుగారు ఎప్పుడైతే రాజ్యంలో నీకు నేను సగం కావాలంటే ఇస్తాను, నువ్వుకి ఏది కావాలో అది అడుగు అని ఎప్పుడైతే రాజుగారు అన్నాడో, ఈమె వెంటనే తన హృదయంలో ఉన్నటువంటి మనవులు ఒక్కొక్కటిగా బయట పెడతా ఉంది. మొదటిది 4వ వచనం మరియు 5వ వచనం చదువుతున్నా చూడండి. ఎస్తేరు, రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు అయిన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ ఎస్తేరు తన యొక్క మొదటి మనవి తెలియజేస్తూ ఉంది. ఎస్తేరు యొక్క మొదటి మనవి ఏం లేదయ్యా రాజుగారు, నేను మీకు ఒక విందు సిద్ధం చేద్దాం అనుకుంటున్నా, కాబట్టి ఆ విందుకు మీరు రావాలి, మీరు మాత్రమే కాదు హామాను కూడా రావాలి. నిజంగా ఒక భార్య పోయి రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను వంట చేస్తాను, మీకు నేను విందు చేస్తాను రండి అని అంటే రాజుగారు తప్పకుండా వస్తారు కదా. ఎందుకు? ఆమె అంటే దయ ఉంది, ఆమె అంటే ప్రేమ ఉంది కాబట్టి ఆమె చెప్పినటువంటి మాట రాజుగారు వింటాడు అనేటటువంటి ఉద్దేశంతో ఆమె ఇక్కడ మాట్లాడుతూ ఉంది. హామాను మరియు రాజుగారు మీరిద్దరూ నేను సిద్ధము చేసే ఆ విందుకి రండి అని అడుగుతూ ఉంది. 5వ వచనం, ఎస్తేరు మాట ప్రకారము జరుగునట్లు హామానును చేయవలనని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందుకు వచ్చిరి. హామాను ఇంటి దగ్గర ఉన్నాడేమో మనకు తెలియదు, కానీ రాజుగారు త్వర పెడతా ఉన్నాడు. ఒకవేళ అక్కడ బంటుని పిలిచాడేమో, అక్కడ పనిచేసే వ్యక్తిని పిలిచి హామానును కూడా త్వరపెట్టి తీసుకొని రండి. ఎందుకు అనంటే ఎస్తేరు ఒక విందు సిద్ధం చేసింది, ఆ విందుకి నేను హామాను వెళ్ళాలి అని అక్కడున్నటువంటి వాళ్ళని త్వర పెడితే వాళ్ళు పోయి హామానుని పిలుచుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరు విందుకు వెళ్తా ఉన్నారు? రాజుగారు, హామాను. మామూలుగా అయితే చాలామంది మంత్రులు లేరు అక్కడ ఉన్నారు. ఎస్తేరుకు తెలుసు మా మీద కుట్ర పన్నింది హామాను అని ఎస్తేరుకు తెలుసు కాబట్టి హామానుని రాజును రమ్మంది. కానీ రాజుగారికి తెలియదు ఈ విషయం. అయితే విందుకు రమ్మని పిలిచినప్పుడు విందుకి వాళ్ళు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? రాజుగారు మరియు హామాను. ఇక్కడ మనకి ఎస్తేరు యొక్క జ్ఞానం కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఎస్తేరు యొక్క జ్ఞానం కనపడుతుంది.
ఎట్లా కనపడుతుంది అని అంటే, రాజుగారు హామాను భోజనానికి వచ్చారు. ఆమె హృదయం ఆల్రెడీ నా జాతి వారు చంపబడతారు అనే బాధతో నింపబడింది. మామూలుగా అయితే భోజనానికి రాగానే భోజనం పెట్టిన తర్వాత కానీ, తిన్న తర్వాత కానీ, ఇంకో ఈ హామాన్ ఇట్లా చేస్తున్నాడని వెంటనే రెస్పాండ్ అయి చెప్పొచ్చు. కానీ ఆగి ఆలోచన చేసే జ్ఞానము ఎస్తేరుకు ఉంది. ఎస్తేరుకి ఇంకో జ్ఞానం ఏముంది అని అంటే, రాజుగారు ఏ మూడ్లో ఉన్నాడు చూడండి, ఆయన పరిస్థితి ఎట్లా ఉంది, ఆ విషయం అప్పుడు చెప్పొచ్చా చెప్పకూడదా, ఎంత జ్ఞానంతో ఆమె ఆలోచన చేస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఒక భార్య భర్తకి ఏదైనా విషయం చెప్పాలి అనంటే ఎస్తేరుకున్నంత జ్ఞానం కావాలి. చాలామంది చూడండి, సమస్య ఉంది, హృదయంలో కష్టం ఉంది, దుఃఖం ఉంది, భర్త ఇంటికి రాగానే ఏకరువు పెడతా ఉంటారనమాట. ఇక చెప్పిందే చెప్తా, ఎమోషన్గా ఇక తిట్టిందే తిట్టడం, సమస్యను చెప్పడం అట్లా చేస్తూ ఉంటారు. కానీ అట్లా చెయ్యొద్దు, జ్ఞానం కావాలి. భర్త ఇప్పుడు కోపంగా ఉన్నాడా, ప్రేమగా ఉన్నాడా, నేను మాట్లాడితే ఆయన వినే పొజిషన్లో ఉన్నాడా లేడా అనే జ్ఞానము ఒక భార్యకు కావాలి, ఒక స్త్రీకి జ్ఞానం కావాలి. నేను ఈ మాట చెప్తే ఈయన ఎట్లా అర్థం చేసుకుంటాడు, ఈ మాట చెప్పటం వల్ల భవిష్యత్తులో నాకేమైనా నష్టం వస్తుందా, ఈ మాట ఈయన అడగటం వల్ల ఏదైనా అనుమానాలు వస్తాయా అనేటటువంటి ఆ జ్ఞానము ప్రతి స్త్రీకి ఉండాలి. చాలాసార్లు ఈ జ్ఞానం లేకపోతేనే కుటుంబాల్లో కలతలు, కష్టాలు, గొడవలు, సమస్యలు, కొన్ని మనమే తెచ్చుకునేటటువంటి సమస్యలు ఉంటాయి. కొన్ని బయట నుంచి వస్తాయి, కొన్ని జ్ఞానం లేక మనమే తెచ్చుకుంటూ ఉంటాం సమస్యలు. ఎందుకు అనంటే నీ భర్త యొక్క ఆలోచన, ఆయన ప్రవర్తన, ఆయన ఎట్లా ఆలోచన చేస్తాడో ఇవన్నీ నీకు తెలుసు. కాబట్టి ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు, ఏ సమయంలో చెప్పాలి, ఒక భార్య వీటన్నిటినీ ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆయన వినే పరిస్థితిలో ఉంటే ఆ మాట చెప్పాలి, ఆయన అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటే ఆ మాట చెప్పాలి. దీనివల్ల నాకు నా కుటుంబానికి నష్టం వచ్చిద్ది అనుకుంటే ఆ మాట చెప్పకుండా ఊరుకోవాలి. ఎస్తేరుకి చాలా జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉంది. తర్వాత ఒక భార్య ఏదన్నా కావాలి అనుకోండి, భర్తనే అడిగి దాన్ని పొందుకోవాలి, ఆలోచన చేయాలి. ఇది నేను అడిగితే ఆయన ఎట్లా స్పందిస్తాడో ఆలోచన చేయాలి. ఇక నాకు ఆలోచన వచ్చిందిగా అని వెంటనే దాన్ని ఆ వ్యక్తి ముందు, భర్త ముందు పెట్టకూడదు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా అడగాలి. ఎట్లా అడగాలి? ప్రార్థనాపూర్వకంగా అడగాలి. చూడండి, ఎస్తేరు మనసులో చాలా వేదన ఉంది, దుఃఖం ఉంది. కదిలిస్తే కన్నీరు అంటారు చూసారా, అట్లా ఉంది ఎస్తేరు హృదయంలో వేదన. అయినప్పటికీ చాలా సహనం కలిగి ఉంది, చాలా ఓపికతోటి ఉందన్నమాట. చాలా ఓపికతోటి ఆమె ఉంది, తన హృదయాన్ని అట్లా కాచుకొని ఉందన్నమాట. ప్రతి స్త్రీకి అలాంటి జ్ఞానము ఉండాలి. తర్వాత బి, ఎస్తేరు యొక్క రెండవ మనవి, ఎస్తేరు యొక్క మొదటి మనవి. 6వ వచనము నుండి 8వ వచనం వరకు, 6వ వచనము నుండి 8వ వచనం వరకు. 6వ వచనం చదువుతున్నా. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైను
చేయబడునని చెప్పాను. రెండవ మనవి, ఆమె అడగక మునుపు రాజుగారు మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనంలో విందు అయిపోయింది, విందుకు వచ్చారు, విందు చేయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజుగారు, విందు అయిపోయింది, హామాను రాజుగారు కూర్చున్నారు. అప్పుడు ఎస్తేరు వాళ్ళ ముందుంది కదా, ఎస్తేరుతో మళ్ళా అంటున్నాడు రాజుగారు, నీకేం కావాలి, నీ మనవి ఏంటి? ఆయన అనుకుంటున్నాడేమో రాజ్యం కావాలనుకుంటుందేమో అనుకున్నాడేమో. మళ్ళా అంటున్నాడు అదే పదం, నీకు రాజ్యంలో సగం మట్టుకైనా నేను ఇస్తాను, చెప్పు ఏంటి అని అడుగుతా ఉన్నాడు. 7వ వచనం, ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజవైన తమ దృష్టికి నా ఎడల దయగలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజు అయిన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందుకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును, ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఇక్కడ మనకి ఎస్తేరు చేసినటువంటి రెండవ మనవి తెలుస్తుంది. అడుగుతా ఉన్నాడు రాజుగారు, ఏంటి నీ కోరిక? రాజ్యం కావాలా, రాజ్యంలో సగం కావాలా అంటే, ఇప్పుడు రాణి అయిన ఎస్తేరు మాట్లాడుతూ ఉంది, అయ్యా రేపు కూడా నేను మీకు విందు చేయాలనుకుంటున్నా, కాబట్టి రేపు కూడా విందుకు రండి. ఇప్పుడు నన్ను అడిగారు కదా మీరు నీ కోరిక ఏంటి అని, అది నేను రేపు చెప్తా, ఈరోజు చెప్పనయ్యా. నా కోరిక ఏంటో, నా ఇష్టం ఏంటో నేను రేపు చెప్తాను, కాబట్టి రేపు కూడా మీరు విందుకి రండి. మీరు మాత్రమే కాదు, హామాను మరియు మీరు, మీ ఇద్దరు రేపు కూడా నేను చేయించబోయే విందుకు రండి అని మరలా ఆమె ఆహ్వానించినట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. తర్వాత 4వది, హామాను యొక్క ఆగ్రహము. హామాను యొక్క ఆగ్రహము 9వ వచనం నుండి 14వ వచనం వరకు, 9వ వచనం నుండి 14వ వచనం వరకు. 9వ వచనం చదువుతున్నా. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజగుమ్మమున నుండు మొర్దుకై తన్ను చూచియు అతడు లేచి నిలబడకయు కదలకయు ఉన్నందున మొర్దుకై మీద బహుగా కోపగించెను. ఆగ్రహము. ఎవరి ఆగ్రహం ఇది? హామాను యొక్క ఆగ్రహము. 9వ వచనంలో ఉంది కదా, హామానుకి ఆగ్రహము వచ్చిందంట. ఎవరి మీద వచ్చింది? మొర్దుకై మీద వచ్చింది. మొర్దుకై మీద వచ్చింది. 9వ వచనంలో మనం చదువుకున్నది, మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి. హామానికి మనసు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? రాణిగారు భోజనం పెట్టారు కదా, రాణిగారు విందు చేయించారు కదా, అసలు రాజు పక్కన నేనే ఉన్నా, దేశంలో ఎంతమంది జనం ఉండగా రాజుగారితో పాటు కూర్చొని భోంచేసే అవకాశము, ఆ భోజనం పెట్టింది కూడా ఎవరు? రాణిగారు. ఆ అవకాశము నాకే కలిగింది అని మనోల్లాసము గలవారే మనసులోనంట చాలా సంతోషం ఉందంట. మనసులో చాలా సంతోషం ఉంది. రాణి నన్నే పిలిచింది కదా. మనల్ని ఎవరైనా పిలిచారనుకోండి, ముఖ్యమంత్రి గారు భోజనానికి పిలిచారు, ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టండి, ప్రెసిడెంట్ గారు భోజనానికి పిలిచారు, ఎంతమందికి చెప్పుకుంటామో కదా. అట్లాంటిది దేశాల్ని పరిపాలన చేసే రాజు భార్య భోజనానికి పిలిస్తే రాజు పక్కన కూర్చొని భోజనం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎంత సంతోషమో! అంత సంతోషంతో బయటకు వెళ్ళినటువంటి ఈ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు. రాణిగారి కోటలో నుండి రాజుగారు మరియు హామాను కలిసి వచ్చారు. మరి రాజుగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు 9వ వచనంలో మనకి మొర్దుకై కనబడతాడు. హామాను వస్తూ ఉంటే మొర్దుకై లేచి నిలబడకయు
కదలకయు ఉన్నందున మొర్దెకయి మీద బహుగా కోపగించి. అరే, ఒక్కసారి సంతోషం ఎగిరిపోయి ఏమొచ్చిందంట? కోపం వచ్చేసింది. అది మామూలు కోపం కాదు, బహుగా కోపము. ఆనందం ఎంతసేపు ఉందమ్మా? సంతోషపడుతూ వచ్చాడేమో అంతే. మొర్దెకైని చూడగానే మొర్దెకై నిలబడలేదు, కదలకుండా నాకెందుకులే అన్నట్టు కూర్చోగానే ఇప్పుడు ఈయనకేం వచ్చింది? కోపం వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లా, ఆనందం అంతా ఎగిరిపోయింది. ఒక్కసారిగా కోపావేశం వచ్చేసింది. అంటే ఈ హామాన్లో ఇప్పుడు ఏమొచ్చింది అనంటే గర్వము ప్రవేశించింది. నేనేంటి, నేను ఒక మంత్రిని, రాజుగారితో కలిసి భోజనం చేస్తున్నాను, ఒక రాణియే నాకు భోజనం చేస్తుంది, నేనెంతటోని, వీడెంత, ఈ గుమ్మం దగ్గర కూర్చున్నవాడు ఎంత. చూడండి, మొర్దెకై కూడా ఒక ఉద్యోగస్తుడే, అందుకే కోటలో ఉన్నాడు. తనను తాను గర్వంతో నింపబడింది కాబట్టే మొర్దెకైని చూడగానే ఈయనకి కోపం వచ్చేసింది. చూడండి, హామానికి తన పదవి ఏం తీసుకొచ్చింది? గర్వం తీసుకొచ్చింది. తన పదవి గర్వాన్ని తీసుకొచ్చింది, వినయాన్ని తీసుకురాలేదు. అందుకే మనము ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనసు నేర్చుకోవాలి. ఏ గర్వం కూడా మనల్ని ఏలకూడదు. గర్వము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. ఈ గర్వంతో ఊగిపోయాడు హామాను. వెంటనే ఏమొచ్చింది? ఆయనకి నాశనం వచ్చింది. ఎవరినో నాశనం చేద్దాం అనుకున్నాడు, కానీ ఆయనే నాశనం అయ్యాడు. కాబట్టి దేన్ని బట్టి కూడా గర్వపడకూడదు. మనకున్న దాన్ని బట్టి ఏ రోజు కూడా గర్వపడద్దు. మన దగ్గర నుండి తీసేయటం ఎంతసేపు అండి దేవుడికే? ఎంతసేపు? క్షణం పట్టదు. ఆ మధ్య వరదలు బాగొచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్స్ పడిపోయినాయి. ఒక ఆయనకి 7 అంతస్తుల బిల్డింగ్ ఉంది. వచ్చే రెంటతోటి, అద్దెతోటి బ్రతుకుతున్నాడు ఆయన. ఇల్లును చూసుకొని బ్రతుకుతున్నాడు. ఆ వరదలకి చూస్తుండగానే 7 అంతస్తుల బిల్డింగు కుప్పకూలిపోయింది. ఏ బట్టలతో బయటకు వచ్చి నిలబడ్డాడో అవే బట్టలతో ఇక వేరే బట్టలు అనేవి ఆయనకి లేవు. ఆయన దగ్గర ఒక మైక్ పెట్టి అడిగితే ఆయన ఏమన్నాడంటే, నిమిషం క్రితము నేను మహా ఐశ్వర్యవంతుణ్ణి, నిమిషం తర్వాత భిక్షగాణ్ణి అన్నాడు. చూసారా? అంటే మన దగ్గర ఉన్నది తీసివేయడానికి ప్రభువుకి క్షణం పట్టదు. కాబట్టి దేన్ని బట్టి మనము గర్వించొద్దు, దేన్ని బట్టి గర్వించొద్దు. నేను అప్పుడప్పుడు ప్రార్థనలో కూర్చొని ప్రభువుకు చెప్తా, ఎప్పుడైనా గర్వం వచ్చిద్ది ఏమన్నని, ప్రభువా నేను ఇట్లా కూర్చొని ప్రార్థనలోనే ఉంటా, ఇంతే నా ప్రాణం పోతే నా మీద ఉన్న ఏ వస్తువు కూడా నాతో రాదు, అన్నీ తీసేస్తారు. అవునా? ఉంచుతారా? ఉంచి మనల్ని పూడ్చిపెడతారా? పూడ్చిపెట్టరు. మనం బ్రతికున్నప్పుడే అవి కావాలి ఇవి కావాలి అని పాకులాడతాం, కానీ మన ప్రాణం పోగానే ఏ వస్తువు కూడా మన మీద ఉంచరు, అన్నీ తీసేస్తారు. వట్టి శవాన్ని తీసుకెళ్ళి పాతి పెడతారు. ఎందుకు గర్వపడాలి? అయ్యా, ఏ గర్వం కూడా నన్ను ఏలొద్దయ్యా అని ప్రభు దగ్గరనే ప్రార్థన చేసుకుంటా. చూడండి, మనము ఎంత స్థితికి వెళ్ళినా గర్వపడకూడదు, మనల్ని మనము తగ్గించుకోవాలి. సర్వశక్తిమంతుడు, ఆకాశానికి భూమికి నీ దేవుడు, ఆయన తనను తాను తగ్గించుకొని భూమి మీదకి వస్తే మనము గర్వపడతా కుర్చీల కోసం వెతుకుతూ ఉంటాం. చూసారా? దేవుడేమో, యేసు ప్రభువేమో ఎంత తగ్గించుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు.
మానవుడిగా జన్మించాడు. సింహాసనాన్ని ఆయన దిగొస్తే సింహాసనం కోసం మనము పాకులాడుతూ ఉంటాం. చూడండి దేవునికి మనకి ఉన్న ఎంత తేడాను. కాబట్టి యేసు మనకు మాదిరి అయితే ఆయన వలె మనము తగ్గించుకోవాలి. ఏ గర్వం వైపు కూడా మనము పరిగెత్తొద్దు. గర్వానికి ముందు ఏం పోతూ ఉంటుంది? నాశనం రాకుండా ఉండాలంటే మనము గర్వపడకూడదు. ఆగ్రహం అయిపోయింది కదా. బి, ఆవేదన. ఎవరి ఆవేదన ఇది? హామాను యొక్క ఆవేదన. ఆయన పట్టించుకోకపోతే, మొర్దుకైని పట్టించుకోకపోతే ఆవేదన వచ్చేది కాదు. పట్టించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? ఆవేదన వచ్చింది. 10వ వచనము నుండి 13వ వచనం వరకు. 10వ వచనము నుండి 13వ వచనం వరకు. అయితే హామాను కోపము అణచుకొని, బహుగా కోపం వచ్చింది కదా, ఆ కోపాన్ని అంతా అణుచుకొని తన ఇంటికి పోయే అంతసేపు కోపాన్ని అణుచుకున్నాడు. ఇంటికి పోయి ఏం చేశాడు? స్నేహితులను పిలిచాడు. తన భార్య అయిన జెరుషును కూడా పిలిచాడు. భార్యని పిలిచాడు, స్నేహితులను పిలిచాడు. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి. చూడండి, అంటే భార్యకు తెలియదా భర్తకి ఎంత ఐశ్వర్యం ఉందో? తెలుసా తెలీదా? ప్రతి భార్యకు తెలుసు భర్తకి ఎంత ఉందో, ఏముందో. దాదాపుగా స్నేహితులకు కూడా తెలిసి ఉండొచ్చు, కొంతలో కొంతైనా. కానీ భార్యకు మరి ఎక్కువగా తెలుసు. కానీ ఇక్కడ మనకి ఏమి అర్థమవుతుంది అని అంటే, తనకు ఎంత ఉందో, తన గర్వం గురించి మాట్లాడుతున్నా, ఎంతుందో స్నేహితులను భార్యను పిలిచి చెప్తున్నాడు. 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి. అంత మాత్రమే కాదు, తనకు కలిగిన చాలామంది పిల్లలను గూర్చి. తర్వాత రాజు తనను ఘనపరిచి హెచ్చించిన దానిని గూర్చి. 12వ వచనంలో రాణి అయిన ఎస్తేరు తనను మాత్రమే విందుకు పిలిచిన దాన్ని గూర్చి తెలియజేశాడు. 4 విషయాలు తెలియజేశాడు. ఇప్పుడు ఏం తెలియజేశాడు? తనకు కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యం గురించి. అంటే ఈ ఐశ్వర్యం ఎంతుందో భార్యకి తెలియదు అంటారా? తెలుసు. అయినా ఆయన యొక్క గర్వము ఆయనకున్న దానిని చూపించుకుంటున్నాడు. ఐశ్వర్యం, నాకు చూడు ఎంతమంది పిల్లలున్నారు, తర్వాత నన్ను ఎంతగా రాజుగారు ఘనపరిచి హెచ్చించాడు, తర్వాత రాణి నన్ను మాత్రమే భోజనానికి పిలిచింది అని తనను తాను హెచ్చించుకొని తనకున్నదంతా ఇక్కడ చెప్తా ఉన్నాడు. 13వ వచనం చూడండి. అయితే యూదుడైన మొర్దుకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా. ఇక్కడ చూడండి, నేను ఇంత ఘనత కలిగి ఉన్నాను, కానీ రాజు గుమ్మం దగ్గర మొర్దుకై కూర్చున్నాడే, వాడిని చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా నాకు పెద్ద లెక్కలో ఇలాగా అనిపించట్లేదు. కాబట్టి అతను లేకుండా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అన్నట్లుగా భార్యతోటి స్నేహితులతోటి ఆ విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు లేచి నిలబట్టలేదని, అసలు నాతో మాట్లాడట్లేదు, కదలట్లేదు, మెదలట్లేదు అని ఇంకేమీ చెప్పాడు. కాబట్టి వీటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదు అతడు అక్కడ ఉన్నంతకాలం అని చెప్పగానే ఆలోచన, ఎవరి ఆలోచన? స్నేహితుల యొక్క ఆలోచన మరియు భార్య యొక్క ఆలోచన. 14వ వచనం చదువుతున్నా చూడండి. అతని భార్య అయిన జెరెషు, అతని స్నేహితులు 50 మూరల ఎత్తుగల ఒక ఉర్రికొయ్యి చేయించుము, దాని మీద మొర్దుకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోవుదువు అని అతనితో చెప్పిరి.
ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. చూడండి, ఒక సలహా స్నేహితులు ఇచ్చారు, అదే సలహా భార్య కూడా ఇచ్చింది. చూడండి అమ్మ, భార్యలు భర్త క్షేమాన్ని కోరి సలహా ఇవ్వాలి. ఈ భార్య ఈ జెరెషు చెడ్డ సలహా ఇచ్చింది. ఏ భార్య అయినా భర్తకి ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటారు కదా? ప్రస్తుతం చూస్తున్నాం, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, భర్తకు చెడ్డ సలహా ఇచ్చేవాళ్ళు. ఎంతంట 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి చేయించుము. 50 మూరలంటే చాలా హైట్. ఇప్పుడు మొర్దెకాయిని ఉరిదీస్తే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చూడాలి, అంత హైట్లో చేయించమని చెప్తున్నారు అన్నమాట. అంత మాత్రమే కాదు, రేపు రాజుతో మనవి చేసి మొర్దెకాయిని ఉరిదీయించు అంటే ఉరికొయ్యి ఎప్పుడు చేయించాలి? ఈరోజు భోజనానికి వెళ్ళొచ్చారు, భోజనానికి వెళ్ళొచ్చి రాగానే మొర్దెకాయి కనపడ్డాడు, కోపం వచ్చింది. ఇదే కోపంతో ఇంటికి వెళ్ళాడు. అమ్మా, ఇదే కోపంతో ఇంటికి వెళ్ళాడు. భార్యకు స్నేహితులకు చెప్పారు. చెప్పగానే వీళ్ళు ఒక సలహా ఇచ్చారు, ఉరికొయ్యి చేయించు అని. రేపు ఈ విషయాన్ని రాజుగారితో చెప్పు అంటే ఉరికొయ్యి ఎప్పుడు చేయించాలి? ఈరోజే, ఈ రాత్రే ఉరికొయ్యి. అసలు ఎంత అమలు చేస్తున్నారో చూడండి, ఎంత స్పీడ్గా ఆ పనిని అమల్లో పెడుతున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు రాజుగారికి మనవి చేయక ముందే ఉరికొయ్యి మాత్రం సిద్ధం చేసేసారు. నిజంగా ఇలాంటి చెడ్డ సలహా ఇచ్చినప్పుడు 14వ వచనంలో ఈ సలహా అంట హామానుకు యుక్తమైనదిగా కనబడెను. ఈ చెడ్డ సలహా హామానికి చాలా మంచిదిగా ఉంది. ఈ చెడ్డ సలహా అతని స్నేహితులు చెడ్డవారైనందున చెడ్డ సలహా ఇచ్చి ఉండొచ్చు. మరి ఒక భార్య భర్తకు ఇలాంటి చెడ్డ సలహా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఏ భార్య కూడా ఇలాంటి సలహా ఇవ్వద్దు. ఇతరుల మరణాన్ని కోరద్దు. నేను అనుకుంటా, ఈ భార్య మంచిదైతే పోనీ అయ్యా ఏమైంది, నీ ఘనత ఏం తగ్గదులే, నీకేం కాదులే, నీ ఘనత తగ్గలేదు కాబట్టి రాజుగారు నిన్ను హెచ్చించాడులే అని ఒక భార్య మంచి సలహా, పాజిటివ్గా ఆలోచన చేసే భార్య మంచి సలహా ఇవ్వాల్సింది పోయి ఈ జెరెషు చెడ్డ సలహా ఇచ్చింది. రాత్రికి రాత్రిమ 50 మూరల ఉరికొయ్యి భూమిలోకి పాతించి పైదాకా కట్టేసేసారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దానికి ఫలితం ఏమొచ్చిందో తెలుసా? ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. భార్య చెడ్డ సలహా ఇవ్వటాన్ని బట్టి ఆమె పొందినటువంటి ఫలితం, భర్తను కోల్పోయింది. 7వ అధ్యాయం 10వ వచనంలో. అంటే మనం అక్కడ వరకు పోలేదు కాబట్టి జెరెషు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీకు ఈ రెఫరెన్స్ చెప్తా ఉన్నాను. 7వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? ఆమె భర్తను కోల్పోయింది. హామానుని ఉరి తీశారు, విధవరాలుగా ఆమె మారిపోయింది. తర్వాత 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకాయికి ఇలాగ సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చాను. అప్పటి వరకు రాజభోగాలు అనుభవిస్తూ ఉంది ఎవరు? జెరెషు. రాజభోగాలు అనుభవిస్తుంది జెరెషు. ఈ చెడ్డ సలహా ఇవ్వటాన్ని బట్టి భర్తను కోల్పోయింది. రెండవది ఏం కోల్పోయింది? ఇంటిని కోల్పోయింది. ఇంటిని కోల్పోయింది. 9వ అధ్యాయం
9వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా చూడండి. 14వ వచనం. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చాను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడిరి. చూడండి, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడిరి. మూడవది ఏం కోల్పోయింది? ఆమె 10 మంది కుమారులను కోల్పోయింది. ఎంత భయంకరమైనటువంటి విషయమో చూడండి. 10 మంది కుమారులను ఒక చెడ్డ సలహా ఎన్ని కోల్పోయే విధంగా చేసిందో చూడండి. కాబట్టి మన దగ్గరకు ఎవరైనా సలహా కొరకు వస్తే మంచి సలహా ఇవ్వాలి, భర్తకైనా బయటి వారికైనా. ఆ సలహా మనది కాకూడదు, వాక్య ప్రకారమైన సలహా మనం ఇవ్వాలి. దేవుడు ఏమంటున్నాడు, ఇట్లా చేస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు అని వాక్యానుసారమైన సలహా ఇవ్వాలి. వాక్యానుసారమైన సలహా ఇవ్వాలి. ఈమె చెడ్డ సలహా ఇచ్చింది. ఈరోజు నువ్వు నేను ఇతరులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నాం? కొంతమంది ఉంటారు చెడ్డ స్త్రీలు, పిల్లలను చెడగొట్టే సలహాలు ఇచ్చేవాళ్ళు తల్లులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి సలహాలు దేవుని బిడ్డలమైన మనము మన పిల్లలకు ఇవ్వకూడదు. అలాంటి సలహాలు మనం ఇస్తే సలహా వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి. అలాంటి సలహాలు మనం ఇవ్వాలి. కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలు ధ్యానం చేద్దాం, ముగించుకుందాం. ఎస్తేరు వలె జ్ఞానము కలిగి ఉండాలి. ప్రభు ఏమన్నాడు? మీలో జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి, అప్పుడు ఆయన అందరికీ జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి నీవు నేను మనకు జ్ఞానం తక్కువ, అవునా? జ్ఞానం లేదు. కాబట్టి ఆ జ్ఞానము కొరకు ప్రభు దగ్గర వేడుకోవాలి. అయ్యా, ఎస్తేరు లాంటి జ్ఞానము నాకు ఇవ్వండి, నా భర్తతో ఎలా మెలగాలో ఆ జ్ఞానం నాకు ఇవ్వండి అని ప్రభు దగ్గర మనము అడగాలి. తర్వాత జెరెషు వలె 3 రాలుగా ఉండకూడదు. జెరెషు వలె 3 రాలుగా ఉండకూడదు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇంటిని పెరికి వేయును. ఎస్తేరు జ్ఞానము కలిగి తన భర్తతో ప్రవర్తించింది. జెరెషు 3 రాలుగా ఉండి తన యొక్క భర్త ప్రాణాన్ని తీసే విధంగా సలహా ఇచ్చింది. మూడవది, ఎస్తేరు వలె సహనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉండాలి. కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు సహనము లేకపోతే సమస్య పెద్దదవుతుంది కానీ సమస్య పోదు. కాబట్టి ఎస్తేరు వలె మనం ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయంలో నుండి అనేకమైన విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, జ్ఞానము కలిగి మా కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఎస్తేరుకి ఇచ్చిన జ్ఞానం మీరు మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, 3 రాలు వలె మేము ఉండకుండా ఉండటానికి సహాయం చేయండి. జెరెషు ప్రభువా 3 రాలుగా ఉండి తండ్రి తన భర్తకు చెడ్డ సలహా ఇచ్చి మా ప్రభా ఆయన ప్రాణము తీయబట్టానికి కారకురాలుగా మారిపోయింది ప్రభువా. మాలో ఎవరము అట్లా ఉండకుండా ఉండటానికి సహాయం చేయండి. మా భర్త క్షేమాన్ని కోరే వారంగా, ఆయన్ని ప్రేమించే వారంగా మేమందరం ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. ఎస్తేరు వలె సహనం కలిగి ఉండటానికి సహాయం చేయండి. మా ప్రభు భర్తను చక్కగా అర్థం చేసుకునే జ్ఞానమును, సమయోచితమైన జ్ఞానమును మీరు మాకు దయచేయండి. తద్వారా ప్రభువా మా కుటుంబాలు చక్కగా కట్టుకోవడానికి తగిన జ్ఞానమును మీరు మా అందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ మా ప్రభు మీ మాటలు మా అందరి హృదయములో ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.